నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తేజస్వి సోయా రకం విత్తనాలు మొలకెత్తకపోవడంతో బైన్సాలో రైతుల ఆందోళన. వేప చెట్టు ఎక్కి నిరసన తెలిపిన చొండి గ్రామానికి చెందిన రైతు. విత్తనాలు తక్షణం ఇవ్వాలని డిమాండ్. కంపెనీ డీలర్లపై రైతుల మండిపాటు. కాంగ్రెస్లో బీజేపీ నాయకుల వలసలంటూ దుష్ప్రచారం తగదు. బీజేపీపై బురద జల్లితే ఊరుకోం. కుబీర్ మండల బీజేపీ అధ్యక్షులు ఏషాల దత్తాత్రి. అంతటా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను జరుపుకున్న బీజేపీ నాయకులు. ఆయన సేవలను స్మరించి మొక్కలు నాటిన నాయకులు. బైన్సాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రకృతి విపత్తులపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు. తేజస్వి రకం సోయా విత్తనాలు మొలకెత్తకపోవడం, కంపెనీ ప్రతినిధులు డీలర్లు తిరిగి విత్తనాలు ఇస్తామని జాప్యం చేయడంతో బైన్సాలోని గాంధీగంజ్లో రైతులు ఆందోళన చేపట్టారు. కుబీర్ మండలంలోని చొండి గ్రామానికి చెందిన రాజలింగన్న అనే రైతు వేప చెట్టు ఎక్కి తన ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు తమ కొంప ముంచుతున్నాయని ఇకనైనా ఆదుకోవాలన్నారు. బాధిత రైతులంతా పెద్ద మొత్తంలో తరలివచ్చారు. వచ్చినాము అసలు రేపు ఎప్పుడు వాళ్ళకరా ఎప్పుడు తీసుకోపోవాలి. ఇంకా ఇప్పుడు వస్తే మాకు చూడాలి సేని వెంటనే బ్యాగు ఉన్నది ఇప్పుడు తినేము వాళ్ళకి ఉన్నది తినేము వాళ్ళ ఖాతాలు కాస్తాయి. మా వర్షాకాలంలో మేము సోనం కంపెనీ సోయా తేజస్విని 2 బ్యాగులు కొన్నాం. మేము మరి సూర్యాపూర్ విలేజ్ నా పేరు శ్రీనివాసు, మా అన్న మేము ఇద్దరం కలిసి 2 బ్యాగులు తీసుకెళ్లాం సార్. అలికి వారమైంది సార్. విత్తనాలు డూప్లికేట్ వల్ల, నకిలీ విత్తనాల వల్ల వెళ్ళలేవు సార్. సీడ్ అసలే షాప్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇక్కడ ఉన్న నంబర్ కు కాల్ చేయండి అంటున్నారు సార్. డీలర్ కు శ్రీశంకర్ షాప్ సార్ మేము తీసుకున్నది. ప్రతి షాప్ ప్రతి ఇక్కడ ఉన్న ఫర్టిలైజర్ షాప్ ప్రతిది అంతే సార్. ఈయన రెస్పాన్స్ ఇస్తలేడు సార్. మరి మా రైతులకు న్యాయం జరిగేదాకా రైతులకు న్యాయం చేయాలా, ప్రతి ఒక్కరు చూడాలా సార్. చూడండి సార్, ఇంత నకిలీ ఉంటుందా సార్. 3800 సార్ బ్యాగ్ ఇది. దీని లాట్ నంబర్లతో సహా అన్ని మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి సార్. మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు బ్యాగులు ఇచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం సార్. దయచేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దయచేసి మా రైతుల పక్షాన, ఈ ఫర్టిలైజర్ షాప్ల పక్షాన చూడండి సార్. ఈ నంబర్ ఇచ్చింది సార్. ఇక్కడ ఇతను కంపెనీ యొక్క అంటే కంపెనీలో వర్క్ చేసేట ఆయన లేదు అన్నట్టు అంటున్నారు. ఈ నంబర్ కి స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. రానే వచ్చింది సార్, స్విచ్ ఆఫ్ ఉంది సార్ ఈ నంబర్ అయితే. వ్యవసాయ అధికారి రాలేదు సార్. మా దగ్గర ఉన్న ఏవో సార్ వెళ్ళండి, మా షాప్ వాళ్ళు ఇస్తారని చెప్తుంది సార్. ఏవో కుంటాలా సార్ మాది. మా డిమాండ్ సార్, మాకు తక్షణమే బ్యాగులు ఇవ్వండి, ఇస్తే లేదంటే డబ్బులు ఇవ్వండి సార్. పేరేంది రాజలింగం, నువ్వు కింది దిగి నాకు ఒకటి రాసి. అరే నాన్న, అరే నాన్న, నువ్వు రాసి ఇవ్వకుంటే నాకేం వెళ్తుంది? నువ్వు ఎన్ని బ్యాగ్ తీసుకున్నావు ఏం కథ అని. అట్లా కాదురా బేట, డబ్బులు ఎవరికి ఇచ్చినాము, బ్యాగులు ఎవరికి మాకు సీడీలు తెలుసా? నేను చెప్పేది కొన్ని రీసెర్చ్ సెంటర్ పోయినా మాకు తెలుసు. మాకేం నేను ఇక్కడ తీసుకుంటాను 12
2000 బ్యాగ్ 4000 మాకు కుంటలు. అరే నాన్న నేను చెప్పింది ఇంటెందుకు అర్థమవుతుంది. 4000 కుంటలు ఒక్క కుంటలు అయితే ఒక్కటే బ్యాగ్ 3800 పెట్టిండు. అరే నాన్న నువ్వు అరే నేను చెప్పేది ఇన్నో కొద్దిగా పరిస్థితి నేను చెప్పేది ఇన్నో. అడుగుతున్నారు మీరు. అరే నాన్న మేము మోసం చెప్పొచ్చు. అరే నేను చెప్పేది ఇల్లు బిడ్డ, నేను చెప్పేది ఇల్లు. లేట్ అయిపోయిన విత్తనాలు ఈ బ్యాగులు ఇచ్చినా కూడా సరిపోవు. మాకైతే ఏదైతే పెట్టుబడి ఇప్పుడు ముందు ఏ విధంగా ఎంత అవుతుందో దీన్ని మొత్తము దాన్ని సరిచేసి మాకు తగిన విధంగా ఇవ్వగలరని మేము మీ దీని ముఖంగా ప్రెస్ ముఖంగా మేము మనవి చేస్తున్నాం. 7 బ్యాగులు ఉన్నాయి, మొలకత్తే లేవు. నేను ఇక్కడ శివశంకర్ కిరాణా అండ్ పెస్టిసైడ్ దుకాణాలు తీసుకెళ్లాను. మా విలేజ్ లో మా ఫీల్డ్ మీద వచ్చి ఏఓ గారు వచ్చి మా ఫీల్డ్ ను చూసి మీరు ఎక్కడైతే తీసుకున్నారో ఆ షాప్ లో అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడండి, వాళ్ళు ఏమంటారో మేము తెలుసుకొని మీరు మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేయండి అన్నారు మా ఏఓ గారు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత అతను ఏమంటారంటే మేము ఇవి మీ బిల్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడనే ఉంచుకుంటాము, మేము 2 days తర్వాత మేము అవి అక్కడ ఈ ఎవరికైతే మేము సీడ్ ల్యాండ్ చూసి వెరిఫై చేసిన తర్వాత మేము మీకు బ్యాగులు ఇస్తామని అన్నారు. కాకపోతే మేము 2 days తర్వాత 2 రోజుల తర్వాత మాకు ఈ వర్షాలు పడితే ఇప్పటికే 15 రోజులు ఇబ్బంది అయింది. మళ్ళా ఇంకా వెనుకబడ్డ అక్కడ మా విత్తనాలు మేము మా రైతుల గోస ఏ విధంగా ఉందంటే వర్ణనాతీతం. మేము వచ్చిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ కూడా లేదు. మాకు బ్యాగులు ఇస్తామంటే ఇప్పుడు అలకాలంటే కూడా మాకు మా గోస చూసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మాకు బాధ కలిగి మేము ఆత్మహత్య చేసుకున్నారని ఇక్కడ ఈ చెట్టు పైన ఎక్కడం జరిగింది. బీజేపీ పార్టీపై ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్పై బురద జల్లే విధంగా వివరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కుబీర్ మండల బీజేపీ అధ్యక్షులు ఏషాల దత్తాత్రేయ అన్నారు. కుబీర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పల్సి మాజీ సర్పంచ్ రాజేష్తో పాటు ఒకరిద్దరు కాంగ్రెస్లో చేరితే బీజేపీ నుండి కాంగ్రెస్లో వలసలు అంటూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇందులో చేరినటువంటి వాళ్ళలో ఒక శ్రీరాముల రాజేష్ గారు మరియు ఒక 2-3 తప్ప మిగతా ఏ వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి కాదు. ఒక మండల అధ్యక్షుడిగా నాకు తెలియనటువంటి కార్యకర్త ఎవరు లేరు. మరి అలాంటి కార్యకర్తలు ఎవరో వచ్చి మరి బీజేపీలో నుంచి కాంగ్రెస్లో భారీ చేరగలని వట్టిగానే హైప్ క్రియేట్ చేసి అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఇదంతా పూర్తిగా అవాస్తవం. ఆ రాజేష్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు చేరిన మాట వాస్తవమే. తను ఇంతకుముందు విఠల్ రెడ్డి కింద పనిచేశాడు. తర్వాత సొంత గుట్టికి అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది ఒక్కటి మాత్రమే వాస్తవం తప్ప మిగతా 60 మంది అంటున్నారు, 80 మంది అంటున్నారు, 100 అంటున్నారు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు హోర్డింగ్లు పెట్టుకొని అనవసరమైనటువంటి భారతీయ జనతా పార్టీపై బురద జల్లే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఒక 3-2 తప్ప ఎవరు కూడా మా భారతీయ జనతా పార్టీని విడిచిపెట్టి వెళ్ళలేదు. కాబట్టి మేమందరికీ విలేకరు మిత్రులకు మీకు మనవి చేసుకుంటున్నాం, మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు, కార్యకర్తలు కూడా ఎవరు. అదే గౌరవ ఎమ్మెల్యే శ్రీ పవర్ రామారావు పటేల్ గారి మీద కూడా అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు మానుకోండి. ఎందుకంటే తను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇంతగానో నిధులు తెచ్చుకుంటా ఎంతో కొంత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, మన మండలాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు, ఖానాపూర్లో సొంత ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఈ మాత్రం అభివృద్ధి చేయలేకపోతున్నాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న విషయము స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఈ మాత్రం సేవ చేయడమే గొప్ప. ఇంతకన్నా మించినటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడు. కాబట్టి అలాంటి ఎమ్మెల్యే వారి మీద కూడా బురద జల్లొద్దు. మా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోలేదు అని చెప్పేసి ఈరోజు సభాముఖంగా మేము ప్రెస్ మీట్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కుబీర్ మండల శాఖ తరఫున ప్రధాన కార్యదర్శులు మరియు మండల అధ్యక్షుడిగా మా మండల కమిటీ తరఫున ఈరోజు మేము తెలియజేస్తున్నాం, భారత్ మాతాకి జై. జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని బైన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి అన్నారు. బైన్సా మండలంలోని ఇలేగం గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు సాయినాథ్, ఆకాష్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, సర్పంచ్ శ్రీరం రాజమణి శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. అధ్యక్షుని ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారి మార్గదర్శకంలో నేడు బైన్సా మండల శాఖ తరఫున అధ్యక్షుల సురేష్ సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలేగా గ్రామంలో స్థానిక సర్పంచ్ రాజమణ గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఆయన పేరు మీద మొక్కలు నాటడం జరిగింది. అయితే దేశంలో గొప్ప జాతీయవాది, అలాగే మేధావి, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, రెండు జెండలు పనికిరావని చెప్పేసి నాడు అటల్ జవహర్లాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి మన యొక్క డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. అంతేకాకుండా దేశ సమైక్యత, దేశ భద్రత కేవలం హిందుత్వం కోసమే పోరాడి నాడు బెంగాల్లో హిందువులపై ఆకృత్యాలకు పాల్పడుతూ ఉంటే తనకున్నటువంటి మంత్రి పదవిని కూడా వదిలిపెట్టేసి దేశానికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మన యొక్క డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ శాఖ పిలుపు మేరకు, జిల్లా శాఖ పిలుపు మేరకు ముదోల్ నియోజకవర్గంలోని గౌరవనీయులైనటువంటి పవర్ రామారావు పటేల్ అధ్యక్షన బైన్సా మండలంలోని ఇలేగాం గ్రామంలో గౌరవనీయులు సర్పంచ్ రాజమణి ఆధ్వర్యంలోని మా బూత్ అధ్యక్షుడు మాధవన్న అధ్యక్షన ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈయన మన జనసంఘ్ స్థాపన 1950లో జనసంఘ్ అనే పార్టీని స్థాపించి ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ఆయన ఆధ్వర్యంలోని ఈ ప్రపంచ దేశాల్లోనే మనకు దేశం ఎదిగిందంటే జనసంఘ్ స్థాపకుడు. ఆయన ఎప్పుడూ మరవకుండా ఆయన అడుగుజాడలోని మా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మహిళలు కానీ ఆయన పేరు తలుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి వేడుకలు, జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయనను స్మరించుకుంటూ పార్టీకి బలోపేతం చేయడానికి మేము హర్నిశలు కష్టపడతామని ఈ జయంతి సందర్భంగా మేమందరము ఆయనను ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన 1901వ సంవత్సరం జూలై 6న జన్మించారు. ఆయన కాశ్మీర్లోని 370 ఆర్టికల్ రద్దు కావటానికి చాలా శ్రమించినటువంటి వ్యక్తి. ఆయన ఒక న్యాయవాది, కార్యకర్త. ఎన్నో అధ్యక్షన ఆయన జరిపించాడు. 1953లో జమ్మూ కాశ్మీర్లో ఆయన మరణించడం జరిగింది. ఆయన అడుగుజాడలో మేము ఎప్పుడు కూడా నడుస్తూ మా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తామని, తెలంగాణలో కంపల్సరీ జెండా ఈసారి ఎగరేస్తామని మేము అందరం కార్యకర్తలము, మా బీజేపీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో పట్టుదలతోటి పనిచేస్తామని. భారత్ మాతాకి. బైన్సాతో పాటు కుంటాల మండలంలోని లింబాబీ గ్రామంలో శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి అశోక్ కుమార్, బైన్సా పట్టణ అధ్యక్షులు రావుల రాముతో పాటు పలువురు పాల్గొన్నారు.
బైన్సాలోని గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి విపత్తులపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రకృతి విపత్తులు వస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేషభూషణ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ముఖేష్ కుమార్ బృందం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. मौसम रहेगा जब तक मेरा टीम यहीं पर है. आप लोग जो भी आज लेक्चर और डेमोन्स्ट्रेशन जो बताया ये डिजास्टर से रिलेटेड. डिजास्टर क्या है कभी बोल के नहीं आता. क्या प्राकृतिक चीज को हम रोक सकते हैं, पर क्या है कि जानकारी रहेगा तभी उससे हम बच सकते हैं. 70% क्या है कि पूरे विश्व में डिजास्टर आते रहता है, मगर जब आकलन किया गया तो इंडिया में सबसे ज्यादा नुकसान होता है. कारण क्या है? अवेयरनेस का कमी. जो भी मान ले कि आज हम यहाँ पर डेमोन्स्ट्रेशन लेक्चर देंगे और सब सोचेंगे ये तो फालतू है, पर जिंदगी में क्या है कि कभी भी मान लिया कि कुछ भी हो सकता है. रोड चलते चलते किसी के एक्सीडेंट हो गया तो क्या है कि शरीर में ब्लड रहेगा तभी तो वो जीवन बचेगा ना. अब हर समय हर जगह पर हॉस्पिटल सुविधा नहीं है, हर जगह एनडीआरएफ नहीं रहेगा. कोई भी मागे डिजास्टर होता है तो क्या है कि वहां पर एनडीआरएफ के आते थे कम से घंटा 2 घंटा तो लग ही जाएगा. जब तक आप लोग तक रहा और ठंडी से जब जिस समय हम निकाले थे तो उसका शरीर पूरा एकदम कीड़ा हो गया था. हिम्मत मगर रहा 14 घंटा तक. और शायद वो मान ले कि हिम्मत हार जाता तो सब बेचारे को जिसका जिंदगी खत्म था. तो वही कि आप लोग जो जानकारी रखिएगा किसी को हेल्प कर सकते हैं. क्या है कि मान ले कि जो जिंदगी क्या है कि किस समय क्या होगा कोई नहीं जानता है, मगर क्या है कि खुद तो आप कुछ कर्म कीजिएगा तभी मान ले ऊपर वाला भी 20% साथ देते हैं. 80% अपना मेहनत होता है. सभी ऊपर वाला पर छोड़ देंगे तो नहीं हो पाएगा. एक दिल्ली की घटना है, एक 4 व्हीलर पानी में चला गया. अब मान ले कि हम जो भी आज यहाँ पर डेमोन्स्ट्रेशन लेक्चर देंगे इम्प्रोवाइज तरीका से, उसमें ये नहीं कि हम मेरे पास ये सामान है ये होना चाहिए, वो कोई मतलब नहीं. पर जानकारी रहता एक बोतल उसको दे देता तो क्या है वो बेचारा की जिंदगी बच जाता. जब तक एनडीआरएफ के पहुंचते पहुंचते बेचारा डूब गया. कम से कम 2 घंटा तक वो हेल्प के लिए पुकारता रहा. अभी देख रहे हैं कि दिन प्रतिदिन हार्ट अटैक का समस्या ज्यादा हो रहा है. छोटा बच्चा का हुआ है. एक और इधर समाचार न्यूज में सुने थे कि जिम कर रहा था बॉडी बिल्डर. तो बॉडी बिल्डर सोचता है कि हमको क्या होगा, कुछ नहीं होगा. मगर बॉडी बिल्डर क्या किसी भी ग्राफ को एक हार्ट अटैक आया खत्म हो गया. मगर 8 मिनट का गोल्डन पीरियड होता है. 8 వరకు హెల్ప్ చేయడం కానీ వీరే బైస్టాండర్ గా రెస్క్యూగా ఉంటారని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్. సో వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ సార్ చెప్పినాడు మస్తుగా చూసినాం, మేము రాము, మా ఇంట్లో ఎప్పుడు వరద రాలేదు, మాకేం కాదు అంతే అంటారు కదా, మాకేం కాదు. అలా కాకుండా ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కి ఫాలో కావడం. మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నాం, మార్నింగ్ 1 మినిట్ ఈ రోజు జరిగే వెదర్ యాప్ మీరు చూసుకుంటే తెలంగాణ వెదర్ మ్యాన్ అని చెప్పి ఉండదు. వాట్సాప్ లో కూడా మీరు లైవ్ చేస్తుంటే మీ లొకేషన్ కి ఈ రోజు ఎంత లైటింగ్ ఉందా లేకుంటే వెదర్ కండిషన్ గురించి మీకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉంది. సో దానివల్ల మనం బయటకు వెళ్ళినా కూడా మనకు కొంచెం సేఫ్ ఉంటుంది ఈ మాన్సూన్ అయిపోయేవారు. అలా కాకుండా ఏంటంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఏంటంటే 3 ప్రకారం. వరదకు ముందు ఏం చేయాలి, అకస్మాత్తుగా వరద ఇస్తే ఏం చేయాలి, వరద తర్వాత. ఈ 3 గురించి ఫస్ట్ చర్చిద్దాం. వరదకి ముందు మనకి ఏంటంటే మన గవర్నమెంట్ ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఆ ఏరియాని ఖాళీ చేయాలి. లోతట్టు ప్రాంతాన్ని ఖాళీ చేసి ఎక్కడైతే రిహబిలిటేషన్ సెంటర్ ఉంటుంది చూపెడతారు గవర్నమెంట్ వాళ్ళు, అక్కడికి ముందస్తుగా వెళ్ళిపోవడం వల్ల మన ప్రాణ నష్టం నుండి మనం తగ్గించుకోవచ్చు. రెండోది ఏంటి, ఈ వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఒక ఎమర్జెన్సీ కిట్ ని ఈ వర్షాకాలం పాటు మెయింటైన్ చేయాలి. ఎమర్జెన్సీ కిట్ లో ఏమేమి వస్తాయి? 2 టైప్స్. 1 టైప్ క్లోతింగ్, కంపోనెంట్ క్లోతింగ్, ఇంకా డ్రైనేషన్ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఎక్కడైనా అకస్మాత్తుగా వరదలు చిక్కుకున్న తర్వాత పొయ్యి కానీ వాటర్ కానీ పొల్యూట్ అయిపోతుంది మొత్తం. సో మనకి ఎలాంటి సోర్స్ దొరకదు, వండే అవకాశం ఉండదు. కాబట్టి డ్రైనేషన్, బిస్కెట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎలాంటి సంథింగ్ అప్పుడు మనం ఎమర్జెన్సీ కిట్ లో పెట్టుకోవాలి. ఇంకా ముసలి వాళ్ళకైతే మెడికల్ కిట్, పిల్ల వాళ్ళకైతే ఎట్లా పాలు ఉంటాయి కాబట్టి కొంచెం మిల్క్ ప్రోడక్ట్ సంబంధించిన పాలు కానీ అలా పెట్టుకోవాలి. అండ్ ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ పెట్టుకోవాలి. మరి ఇంట్లో ఎలా ఉండాలి?
మనం ఇల్లు దాటిపోయేటప్పుడు ఫస్ట్ మనం ఇంటి పక్కన ఉన్న ఫస్ట్ సిపిఆర్ పుష్ చేసినప్పుడు మనం సింగిల్ హ్యాండ్ యూజ్ చేయాలి. డబుల్ హ్యాండ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఎంత ప్రెషర్ కావాలో దానికంటే హెవీగా అయిపోతుంది కాబట్టి మనం హ్యాండ్ ని పవర్ ని రిమూవ్ చేస్తున్నాం, తక్కువ చేసి వాళ్ళకి సిపిఆర్ ఇస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 1. సేమ్ పెద్దవాళ్ళకి ఎలా ఇస్తామో సిపిఆర్ వీళ్ళకి కూడా సేమ్, ఏం చేంజెస్ లేవు. జస్ట్ మనం పుష్ చేస్తే మాత్రం మనం వాళ్ళకి ఎంత పవర్ కావాలో అంత కావాలి కాబట్టి రెండు హ్యాండ్స్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన పవర్ కంటే ఎక్కువ అవుతుంది. అందుకని మనం ఒక హ్యాండ్ రిమూవ్ చేసి ఒక హ్యాండ్ తోనే ఇస్తాం. సేమ్ మళ్ళీ బ్రీతింగ్ కూడా సేమ్, ముక్కు మూసి గాలి వదలడు. దాని తర్వాత ఇంకేముంది, ఇన్ఫాంట్ అంటే 1 year బిలో. 1 year బిలో ఉంటారు కదా, వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుందా? ఇప్పుడు హార్ట్ అటాక్ రాకపోయినా బకెట్ లో వాడి మునిగిపోతారు, చిన్న చిన్న గుంతలు వాడి మునిగిపోతారు కదా, ఎక్కువ శాతం ఇవే కేసులు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి కూడా సిపిఆర్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి సిపిఆర్ ఎలా ఇస్తారు చూడండి. ఫస్ట్ వీళ్ళకి ఫస్ట్ పాపకి ఏంటంటే వీళ్ళకి రిప్స్ మనం ఐడెంటిఫై చేయలేము కదా, సో వీళ్ళ హార్ట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అదంటే ఇట్లా మనం జైపాల్ ప్రాసెస్ నుండి 2 ఏళ్ళు పెట్టి ఇట్లా పెట్టినాం. కానీ బాబుకి రిప్స్ అంటూ ఏర్పడాయి కదా, ఎలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి బోన్స్ అనేవన్నీ. అదే ఎలా? సో బాబు 2 నిప్పలు ఉన్నాయి కదా బేబీ, ఆ నిప్పల నుండి సెంటర్ పాయింట్ తీసుకొస్తే ఇక్కడ మిడిల్ లో ఇట్లా తీసుకొస్తే ఇక్కడ హార్ట్ ఉంటుంది. సో ఈ బేబీని కూడా ఏంటంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తేజస్వి సోయా రకం విత్తనాలు మొలకెత్తకపోవడంతో బైన్సాలో రైతుల ఆందోళన. వేప చెట్టు ఎక్కి నిరసన తెలిపిన చొండి గ్రామానికి చెందిన రైతు. విత్తనాలు తక్షణం ఇవ్వాలని డిమాండ్. కంపెనీ డీలర్లపై రైతుల మండిపాటు. కాంగ్రెస్లో బీజేపీ నాయకుల వలసలంటూ దుష్ప్రచారం తగదు. బీజేపీపై బురద జల్లితే ఊరుకోం. కుబీర్ మండల బీజేపీ అధ్యక్షులు ఏషాల దత్తాత్రి. అంతటా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను జరుపుకున్న బీజేపీ నాయకులు. ఆయన సేవలను స్మరించి మొక్కలు నాటిన నాయకులు. బైన్సాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రకృతి విపత్తులపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.